మనకు తెలుసు హనుమంతుడు అంటే అపార శక్తులు. కానీ నీకు తెలుసా? రామాయణంలో, మహాభారతంలో కూడా ప్రస్తావించని కొన్ని రహస్య శక్తులు ఆయన దగ్గర ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ శక్తులేంటో వింటే నువ్వు గూడా షాకవుతావు. హనుమంతుడు అంటే భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక. కానీ ఆయన గురించి మనం విన్నది కేవలం ఐస్‌బర్గ్‌లో కనిపించే చిన్న భాగం మాత్రమే. అసలు లోపల దాగి ఉన్న రహస్య శక్తుల గురించి ఎవరు చెప్పరు. ఈరోజు వీడియోలో మనం అవే తెలుసుకుందాం. మోదువెందురు అజేయ శక్తి, ఇన్విన్సిబిలిటీ. రామాయణంలో చాలాసార్లు హనుమంతుడిని యుద్ధంలో ఎవ్వరు ఆపలేకపోయారు. కానీ అసలు కారణం ఏంటో తెలుసా? అనుమతి లేకుండా ఆయన రక్తం కూడా కారదు అని దేవతలు వరమిచ్చారు. అంటే యుద్ధం అంటే ఆయనకు ఒక ఆటలాంటిది. 2. పరిమాణ మార్పు శక్తి. ఆంజనేయుడు ఒక్క క్షణంలో పర్వతం కన్నా పెద్దవాడిగా, మరి ఒక క్షణంలో చిన్న చీమలాగా మారగలదని చెప్తారు. ఈ శక్తిని చూసి రాక్షసులు భయంతో వణికేవారు. 3. భవిష్యత్ జ్ఞానం. కొన్ని గ్రంథాల్లో హనుమంతుడు కేవలం గతం, వర్తమానం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా తెలుసుకునే శక్తి కలిగినవాడని వర్ణించబడింది. రాముడు విడిపోయే సమయం, కలియుగంలో ఏమి జరుగుతుందో కూడా ఆయనకు ముందే తెలిసిందట. 4. రామనామ శక్తి. హనుమంతుడి శక్తులలో గొప్పది రామనామం. ఆయన శరీరంలోని ప్రతి అణువులో రాముని నామం ఉండేది. అందుకే ఆయన్ని ఓడించటం అసాధ్యం. పురాణాల ప్రకారం రామనామం శక్తి వల్ల హనుమంతుడు కేవలం శరీరశక్తితోనే కాదు, ఆధ్యాత్మిక శక్తితోనూ బలంగా ఉండేవాడు. మహాభారతంలో హనుమంతుడు చాలామందికి తెలియని సీక్రెట్ ఏంటంటే, హనుమంతుడు కేవలం రామాయణంలోనే కాదు, మహాభారతంలో కూడా ఉన్నాడు. అర్జునుని రథం మీద ఆయన ఉండటం వలనే ఆ రథం ఎప్పటికీ ఓడిపోలేదు. ఇది ఆయన శక్తులలో మరో గోప్యమైన కోణం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడని. హిమాలయాల్లో, గాఢమైన అడవుల్లో ఆయన తపస్సు చేస్తూ కనిపిస్తాడని కొందరు యోగులు చెప్పుకున్నారు. ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఈ మిస్టరీ కారణంగా ఆయనపై మనకింకా ఆసక్తి పెరుగుతుంది కదా. హనుమంతుడి శక్తులు కేవలం భౌతిక బలం కాదు, ఆధ్యాత్మిక శక్తులు. ఆయన మనకు చెబుతున్న సందేశం, భక్తి, విశ్వాసం ఉంటే ఏ అసాధ్యమూ సాధ్యమే. ఇప్పుడు నీకొక ప్రశ్న. నిజంగా హనుమంతుడు ఇంకా ఈ భూమి మీద ఉన్నాడని నువ్వు నమ్ముతావా? ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టి నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. మరిన్ని అద్భుతమైన మిస్టరీ కథల కోసం మిథిక్ మిత్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా నొక్కే. వచ్చే వీడియోలో కలుద్దాం.